గైస్ నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నా గైస్ ఈ వీడియోలో. మనము లాస్ట్ 3 వీడియోస్లో లాస్ట్ 3 కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకున్నాము. యూనియన్ నేర్చుకున్నాము, యూనియన్ ఆల్ నేర్చుకున్నాము, అండ్ దెన్ ఫుల్ జాయిన్ అంటే ఏమో నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఏమి అంటే, నేను 2 టేబుల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1 అని ఇలా ఉంటే దీని మీద యూనియన్ అని ఇలా రాస్తా. యూనియన్ అని రాసి ఇక్కడ టేబుల్ 2 సింటాక్స్ రాస్తా. ఆ సెలెక్ట్ స్టార్ అదంతా మీకు తెలుసులేండి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా గైస్, ఇక్కడ 2 టేబుల్స్ మధ్యలో యూనియన్ పెట్టా. అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒకవేళ నేను మళ్ళీ దీని పక్కన యూనియన్ పెట్టి టేబుల్ 3 అనేసి ఏం జరుగుతుంది, ఈ 3 టేబుల్స్ మీద యూనియన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ టాస్క్ ఏమి అంటే, ఫస్ట్ టాస్క్ మీకు ఇచ్చే ఫస్ట్ టాస్క్, ఇప్పుడు నాకు ఇలా రావాలి అంటే టేబుల్ 1 యూనియన్ అని రాసా. ఓకేనా? టేబుల్ 2 అని రాసా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే యూనియన్ ఆల్ అని పెడుతున్నా. యూనియన్ ఆల్ అని పెట్టి టేబుల్ 3 రాస్తున్నా. సో అంటే నాకు ఒకటే లైన్లో యూనియన్ ఉంది, ఓకేనా, ప్లస్ యూనియన్ ఆల్ ఉంది. సో ఇప్పుడు నాకు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చెక్ చేయాలి. మీరు 3 టేబుల్స్ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఇలా 2 టేబుల్స్ మీద యూనియన్ పర్ఫామ్ చేయండి. అగైన్ 2 టేబుల్స్ మీద యూనియన్ ఆల్ పర్ఫామ్ చేయండి. ఓకేనా? నేను ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తాను, బట్ మీరు ఫస్ట్ ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమొస్తుందంటే కామన్ సెన్స్ వాడితే తెలిసిపోతుంది గాయస్. ఈ 2 టేబుల్స్ మీద యూనియన్ ఇచ్చా కదా, అంటే ఈ 2 టేబుల్స్లో ఏమన్నా డూప్లికేట్ డేటా ఉంటే అది రాదు, ఓన్లీ యూనిక్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 రోస్ ఉన్నాయి అనుకుందాం, ఈ వచ్చిన 2 టేబుల్స్ యొక్క ఫైనల్ టేబుల్లో. ఈ టేబుల్ 3 మీద దీని మీద యూనియన్ ఆల్ పర్ఫామ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడున్న 5 రోస్లో ఈ టేబుల్ 3లో ఏమైనా 5 రోస్లో డూప్లికేట్ డేటా ఉన్నా కూడా అది మనకి ఫైనల్ టేబుల్లో వస్తుంది. యూనియన్కి యూనియన్ ఆల్కి అదే కదా, ఓన్లీ 1 పాయింట్ గుర్తుపెట్టుకోమన్నా నేను, నీకు అదే పనికి రాసి కూడా చూపించా 3 పాయింట్స్. సో యూనియన్లో అయితే డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. కాబట్టి టేబుల్ 1 టేబుల్ 2లో ఏమైనా డేటా ఉంటే అది మనకి ఫైనల్ టేబుల్లో రాదు ఈ టేబుల్లో. అది ఇప్పుడు మనం యూనియన్ ఆల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు యూనియన్ ఆల్ అంటే ఏమి, వచ్చిన రిజల్ట్ టేబుల్ మీద ఈ టేబుల్ 3తో యూనియన్ ఆల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి టేబుల్ 1 టేబుల్ 2 ఫైనల్ టేబుల్ మీద టేబుల్ 3లో కానీ ఏమైనా డేటా మ్యాచ్ అవుతుంటే ఇక్కడ మనకు అవి కూడా వస్తాయి, ఎందుకంటే యూనియన్ ఆల్ పర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? సో సేమ్ అలానే ఇంకొక టాస్క్ ఏమంటే ఫుల్ జాయిన్ మీద కూడా చూడండి. ఫుల్ జాయిన్లో కూడా మీకు ఏం చెప్పాను, టాస్క్ 2 ఇది. టాస్క్ 2 ఫుల్ జాయిన్ అంటే ఏమి, లెఫ్ట్ జాయిన్ని రైట్ జాయిన్ని మిక్స్ చేస్తాం, అంటే యూనియన్ చేస్తాం. సో ఇక్కడ యూనియన్ రాద్దాము. యూనియన్ చేశాను, ప్లస్ ఇక్కడ రైట్ జాయిన్ యొక్క టేబుల్ని రాసుకున్నా. ఓకేనా? సో ఇంకొక దాన్ని ఏదైనా జాయిన్ చేయాలంటే మళ్ళీ నేను ఇక్కడ యూనియన్ అని రాశాను, బట్ ఇక్కడ నేను యూనియన్ ఆల్ అని రాస్తున్నా. యూనియన్ ఆల్ అని చెప్పి లెఫ్ట్ జాయిన్ యొక్క సింటాక్స్ రాయాలి. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఫస్ట్ యూనియన్ ఉంది కాబట్టి ఈ 2 టేబుల్స్ మీద ఏమన్నా అంటే యూనియన్ పర్ఫామ్ అయ్యి డూప్లికేట్ వాల్యూస్ ఉంటే మనకి ఇది అవుట్పుట్లో రాదు. ఇప్పుడు వచ్చిన ఈ టేబుల్ మీద ఈ లెఫ్ట్ జాయిన్ టేబుల్ ఉంటుంది కదా, దీంతో మనకి యూనియన్ ఆల్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో యూనియన్ ఆల్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ డూప్లికేట్ డేటా ఉన్నా డూప్లికేట్ డేటా అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది. సో ఇది మీరు 2 ప్రాక్టికల్గా ట్రై చేసి ఈ 2 టాస్క్స్ నాకు అవుట్పుట్లో కామెంట్స్లో మెన్షన్ చేయండి. యా.